హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఇళ్లలో ఇలాంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి. ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా గ్రీస్ పట్టి ఉంటాయి కదా. వీటిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. వీటిని ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను చెప్పే మెథడ్ చేస్తే మీరే అంటారు క్లీన్ చేసుకోవడం ఎంత సులభమా అని. చూడండి ఈ చిమ్నీ ఎంత గ్రీస్ పట్టి ఉందో. నేను ఈ చిమ్నీని క్లీన్ చేయడానికి ఈ చిమ్నీ పట్టే అంత పెద్ద ప్లేట్ని తీసుకున్నాను. ఈ చిమ్నీని ఒక ప్లేట్లో తీసుకొని దానికి నేను 2 స్పూన్స్ కాస్టిక్ సోడాను వేస్తున్నాను. ఈ కాస్టిక్ సోడా అనేది హార్డ్వేర్ షాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీ చిమ్నీ ఇంకా ఎక్కువగా గ్రీజ్ పట్టి ఉంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లోపల సైడ్ హోల్స్లో బాగా గ్రీజీగా ఉంటుంది కాబట్టి ఆ హోల్స్లో పడేలాగా కాస్టిక్ సోడాను వేసుకోండి. ఇప్పుడు ఆ చిమ్నీ పైన బాగా మరిగించిన వేడి నీటిని వేయండి. ఈ కాస్టిక్ సోడాతో క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్గా హ్యాండ్స్ని యూస్ చేయకుండా గ్లౌజెస్ యూస్ చేయండి. ఇలా హాట్ వాటర్ వేసేటప్పుడు కాస్టిక్ సోడా హాట్ వాటర్తో రియాక్ట్ అయ్యి మురికి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. చిమ్నీ అంతా మునిగేంత వరకు హాట్ వాటర్ను వేయండి. చిమ్నీని ఒక 15 మినిట్స్ అలాగే సోక్ చేసి వదిలేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి ఇంకొక 15 మినిట్స్ అలాగే సోక్ చేయండి. మీ చిమ్నీ ఎక్కువ గ్రీస్ పట్టి ఉంటే 1 to 2 అవర్స్ అలాగే వాటర్లో ఉంచి క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 అవర్ ఉంచి చూపిస్తున్నాను. చూడండి వాటర్ అంతా ఎలా చేంజ్ అయిపోయాయో. చూడండి జస్ట్ ఆ వాటర్లో నేను డిప్ చేశాను. ఎక్కడా స్క్రబ్ కానీ క్లీనింగ్ కానీ చేయలేదు. ఇంకా ఆ మిడిల్ గ్యాప్లో కొంచెం గ్రీజీగా అనిపించింది అనుకోండి, ఏదైనా ఇయర్ బడ్ని తీసుకొని ఆ గ్రీజీ పార్ట్ని ఈజీగా ఇయర్ బడ్తో రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఆ వాటర్ని పడేసి ఫ్రెష్ వాటర్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న ఏదైనా డిష్ లిక్విడ్ని తీసుకొని ఇప్పుడు ఆ చిమ్నీని క్లీన్ చేసుకోవచ్చు. 90% చిమ్నీ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. జస్ట్ నేను లైట్ ప్రెషర్తోనే ఈ చిమ్నీని స్క్రబ్ చేస్తున్నాను. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్తో చిమ్నీని క్లీన్ చేసుకోండి. మీరే చూశారు కదా ఎంత ఈజీగా ఈ చిమ్నీని క్లీన్ చేసుకున్నానో. ఒక 1/2 kg కాస్టిక్ సోడా తెచ్చుకున్నామంటే చాలాసార్లు ఈ చిమ్నీని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక చిమ్నీని మాత్రమే క్లీన్ చేశాను. మీకు డిఫరెన్స్ తెలియాలి అని మీకు చూపిస్తున్నాను. ఎంత గ్రీస్ పట్టిన చిమ్నీ అయినా 2 స్పూన్స్ కాస్టిక్ సోడా యూస్ చేసి కొత్త వాటిలా మెరిసేలాగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ క్లీనింగ్ మెథడ్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.